తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ గోరుగుంట్ల వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. ఎస్, వాస్తు గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే చాలామంది ఎప్పుడు అడిగే క్వశ్చన్, ఎప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే మొక్కలంటే చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లలో అయినా కూడా ఒక చిన్న మొక్క ఏదైనా పెట్టుకోవాలి. ఇంటీరియర్ మొక్కలు కూడా ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి ప్లాంట్స్ పెట్టుకోవాలని ఇష్టపడుతున్నారు. అయితే మన ఇంటి కాంపౌండ్ వాల్లో పెట్టుకోవాల్సినవి, పెట్టుకోకూడనివి మొక్కలు ఏవేవి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి ఎలా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి తెలుసుకుందామండి. సో ముందుగా మన లైఫ్లో ప్లాంట్స్కి ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఆక్సిజన్ ఇచ్చేదే అది. కాబట్టి మీరేం చెప్తారు? దీనికంటే శాస్త్రం చాలా స్ట్రాంగ్గా చెప్పారండి. వృక్షానం స్థానం గృహ శోభకరం అన్నారనమాట. అంటే మన వృక్షాలు ఇంట్లో ఎక్కడ ఉంటే దాన్ని బట్టి గృహం యొక్క శోభకరంగా ఉంటుందని చెప్పారు. ఇది ఎప్పుడో చెప్పాడు, మన కొత్తగా కాదు. సో దాని ప్రకారం మనం చేయాలండి. ఇప్పుడు ఇంటి కాంపౌండ్ సరే, సపోజ్ ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకుందాం అండి. మనకి కాంపౌండ్ వాళ్ళు సరికి మనం సపోజ్ ఈస్ట్ సైడ్ అనుకుందాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 డైరెక్షన్స్ ఉంటాయి. సపోజ్ మనది ఈస్ట్ సైడ్ డైరెక్షన్ ఇల్లు అనుకుందాం. అంటే తూర్పు వాకిలు ఉన్న సింహద్వారం ఉన్న మనకి ఇల్లు. అక్కడ ఎట్లాంటి మొక్కలు పెట్టాలి, అదే వెస్ట్ సైడ్ ఫేసింగ్ అయితే ఎట్లాంటి మొక్కలు పెట్టాలి. సో దాన్ని బట్టి మనకు సపోజ్ సౌత్ సైడ్ ఉంటే సౌత్ సైడ్ అసలు మనం మొక్కలు పెట్టడానికి స్కోప్ ఉండదు అనమాట. సో అట్లా అంటే నార్త్ సైడ్ ఉంటుంది. నార్త్ సైడ్ ఎట్లాంటి మొక్కలు పెట్టాలి. కానీ ఎక్కువ శాతం మనం హిందూస్ ఫాలో అయ్యేది ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్ కదండి. అంటే హై ప్రయారిటీ ఇస్తాం, ఈస్ట్ అండ్ నార్త్ హై ప్రయారిటీ ఇస్తాం. బట్ అన్ని చోట్ల అది మనకు అవకాశం ఉండదు. అంటే ఒక ప్లాట్ ఉందంటే, లేఅవుట్ ఉందంటే ఈస్ట్ ఫేసింగ్ ఉంటే వెస్ట్ ఫేసింగ్, నార్త్, సౌత్ అన్నీ ఉంటాయి అనమాట. సో అట్లా మనం ఏంటంటే దీనికి ఏ దిక్కులో ఉంది ఇల్లు, ఆ ప్లేస్ ఎలాంటి ప్లేస్ ఉంది, దాన్ని బట్టి మనం మొక్కలు అనేది ఆల్రెడీ చెప్పబడ్డాయండి. పలానా మొక్కలు పలానా స్థానంలో పెడితేనే ఆ ఇంటికి శుభకరం, అంటే ప్లస్ బాగా లాభించింది అనేది ఆల్రెడీ శాస్త్రం చెప్పారండి. దీనికి ఏంటంటే సరైన మొక్కలు ఏంటంటే శుభశక్తి పెరుగుతుంది. శక్తిని అందుకే ఫస్ట్ నేను చెప్పిన శక్తి 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 అనేది. అందుకే ఇది ఎనర్జీ అనమాట. మన శుభకరం ఇచ్చే ఫలితాలు ఉన్న మొక్కలు నాటితే శుభ ఫలితాలు, శుభశక్తిని మనకి ఇస్తుంది అనమాట ఇంటికి. సేమ్ అదే మనం ఏదో మొక్కలు పెట్టేస్తాం అనుకోండి, అది మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓకే, సో మొక్కల ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా రాంగ్ ప్లేస్ లో ప్లేస్ చేస్తే, రాంగ్ ప్లేసెస్, రాంగ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ కూడా. ఓకే, కొన్ని ప్లాంట్స్ మనకి గృహంలో పనికిరావు. రైట్. సో ఫస్ట్ మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ ఈచ్ డైరెక్షన్ కి సంబంధించి అని అంటున్నారు కాబట్టి, సో ఒక్కొక్క డైరెక్షన్ లో ఏవేవి మనం పెట్టొచ్చు, ఏవేవి పెట్టకూడదు పర్టికులర్గా ఆ డైరెక్షన్కి సంబంధించి. సో ఈస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈస్ట్ డైరెక్షన్లో మనం పెట్టాల్సినవి, పెట్టకూడని మొక్కలు ఏంటి? ఈస్ట్ డైరెక్షన్ నుండి ఎస్పెషల్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య భాగం వచ్చేసరికి సాధారణంగా అంటే తులసి మొక్కలు అదొకటి పెట్టుకోవచ్చు అండి. అది కూడా ఉత్తర దిశగా పెట్టుకోవాలి. రెండోది పూల మొక్కలు, అది కూడా పెద్దవి కాదండి, చిన్న చిన్న పూల మొక్కలు. అంటే మనకి కనకాంబరాలు, మల్లె చెట్లు మళ్ళీ పెద్దవి అవుతాయి, బంతి చెట్లు, చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ కూడా ఏంటంటే మరీ ముళ్ళునే పెట్టకూడదండి. ముళ్ళు తక్కువనే పెట్టాలి. ఇంటి కాంపౌండ్ వాళ్ళలో ముళ్ళున్నవి చెట్లు ఉండకూడదు అంటారు కదండి. సో ఇట్లా అనమాట. అట్లా చిన్న చిన్న ప్లాంట్స్ ని పెట్టుకోవాలి. కొంతమంది అందరూ చాలా మంది వాడతారు మనీ ప్లాంట్ పెడుతున్నాం. మనీ జేడ్ ఇవి రెండు ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. మనీ ప్లాంట్ పెడతారు. మనీ ప్లాంట్ తీసుకొని ఈశాన్యంలో పెడతారు. ఈశాన్యంలో ఇట్లా పందిరి టైపు, ఇట్లా తీగ టైపు ఉన్నాయి పెట్టకూడదండి. అది ఆగ్నేయ మూల పెట్టాలి, అక్కడి నుంచి ఈశాన్యం రావాలి. ఇది రూల్ అనమాట. సో ఆగ్నేయ మూల పెట్టేసి అక్కడి నుంచి రావాలి. చాలా మంది మనీ ప్లాంట్ పెడతారు, కానీ అది మనీ ప్లాంట్ ఆకులు అప్పుడప్పుడు ఎండిపోతా ఉంటాయి. ఆ ఎండిపోయిన ఆకులు అంతే ఉంచుతారండి. అదంతా అవే రాలు పడేదాకా అక్కడే ఉంటాయి. అలా ఉండకూడదండి. ఎప్పుడు షుడ్ బి గ్రీనిష్ ఉండాలి. అది ఎనీ సీజన్. మీరు సపోజ్ కొంచెం వాడిపోతున్న వెంటనే కట్ చేసేసేయండి. ఎందుకంటే మీకు నెగిటివ్ డ్రై ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ మీకు వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే బాడీ చూడండి, స్కిన్ మనకి ఎప్పుడైనా డ్రై అయిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం సన్ స్క్రీన్ హైడ్రేట్ అవ్వడం చాలా అవ్వకుండా. అదే మనం ఎప్పుడు కేర్ తీసుకున్నాం అనుకోండి, స్క్రీన్ కేర్ లోషన్స్ అవి రాసుకున్నాం అంటే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఆబ్వియస్లీ మనం కూడా హెల్దీగా ఉంటాం. సిమిలర్లీ మనం ఏదైతే ప్లాంట్స్ కానీ మొక్కలు కానీ ఏదైనా మనం వాడుతున్నా అది మన ఇంటికి శక్తి ఇచ్చేటట్టు ఉండాలి. మన ఇంటి శక్తిని తీసుకునేట్టు ఉండకూడదు అనమాట. ఇది మెయిన్ అండి. తులసి పెట్టొచ్చు, చిన్న చిన్నగా పెరిగే మొక్కలన్నీ, ఫ్లవర్స్ మొక్కలన్నీ కూడా ఫ్లవర్స్ మాత్రమే. మనీ ప్లాంట్ అసలు పెట్టకూడదు. మనీ ప్లాంట్ ఆగ్నేయం పెట్టాలి. ఈస్ట్ సైడ్ ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ సౌత్ కార్నర్ అనమాట. ఆ కార్నర్లోంచి ఇక్కడ నుంచి ఇట్లా ఈస్ట్ సైడ్ రావాలి. అంటే ఈస్ట్ సైడ్ పెట్టుకోవాలి, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కాకుండా సౌత్ ఈస్ట్ కార్నర్ పెట్టుకోవాలి. అంటే ఈశాన్య మూల కాకుండా ఆగ్నేయ మూల పెట్టుకొని అక్కడి నుంచి ప్లాంట్ ఇలా రావాలన్నమాట. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత సౌత్ ఈస్ట్ కార్నర్లో అంటే ఆగ్నేయ మూల అనమాట. ఆగ్నేయ మూల ఏంటంటే చిన్న చిన్న మొక్కలు, అంటే నెక్స్ట్ కొంచెం పెద్దవి అనమాట.
ఇప్పుడు ఎక్కడ మనం పూల మొక్కలు పెట్టుకున్నాం ఈశాన్య సైడ్, ఇటు పక్కన కొంచెం పెద్ద మొక్కలు అనమాట. అంటే ప్రాబబ్లీ కూరగాయ మొక్కలు, లేదంటే మల్లెపూలు చెట్లు కొంచెం పెద్దగా ఉంటాయి, లేకపోతే కొన్ని నందివర్ధనం పూలు, ఇట్లా కొంచెం పెద్ద చెట్లు అన్నమాట. ఇవన్నీ పెట్టుకోవచ్చు. అవి కాకుండా కూరగాయ మొక్కలు పెట్టుకోవచ్చు, లేదా బొప్పాసకాయ, ఇట్లాంటి చిన్న చిన్న ఫ్రూట్ బేస్డ్ సాప్లింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట మనకి. అదే సౌత్ వెస్ట్ అంటే మనకి ఎక్కడ వస్తుందండి, ఇటు సౌత్ వెస్ట్ వస్తారు, సౌత్ కార్నర్ ప్లస్ వెస్ట్ కార్నర్ అనమాట. అక్కడ వస్తారు భారీ చెట్లు అనమాట. అంటే లాంగ్ టర్మ్ చెట్లు ఉంటాయి అనమాట. అంటే టేకు, ఇట్లానే ఫ్రూట్ బేస్డ్ చెట్లు ఉంటాయి, మామిడికాయ చెట్లు ఇట్లా ఉంటాయి కదా, కొంచెం అంటే పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. అంటే బరువు ఉండే ఆ పక్కన. అదే వాయువు వస్తారికి అంటే అది వస్తారు నార్త్ వెస్ట్ కార్నర్ వస్తానికి, అంటే గాలి వీచేంత చెట్లు అనమాట. కొన్ని చెట్లు వస్తే గాలి వస్తాయి మనకి, అట్లాంటి చెట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ 4 డైరెక్షన్కి 4 రకాల చెట్లు ఉంటాయి అనమాట, 4 రకాల వే ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఆ మొక్కలు పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఏ డైరెక్షన్లో అస్సలు పెట్టుకోకూడదు? ఇప్పుడు మనీ ప్లాంట్ ఒకటి చెప్పారు, సో అలా మనకి ఈశాన్యం కార్నర్లో ఏంటంటే చాలా మంది పూల కుండీలు పెడతారండి. చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, చాలా మంది 99% ఇళ్లలో జరిగేది అదనమాట. రీసెంట్ ఒక విల్లా విజిట్కి వెళ్ళానండి, చాలా కాస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు, చాలా అద్భుతంగా ఉంది ఇల్లు కూడా. కాకపోతే ఒక 2-3 మిస్టేక్స్ చేస్తారు. దాంట్లో ఏంటంటే పూల కుండీలు ఉన్నాయి, ఇప్పుడు అంతా చాలా కాస్ట్లీ వస్తుంది. పూల కుండీలు కరెక్ట్గా ఈశాన్య మూల పెట్టారండి. దానివల్ల వాళ్ళకి రావాల్సిన ఏదైతే పాజిటివ్ ఎనర్జీ, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఫ్లో అనేది ఆగిపోయిందండి. అంత ఉంటుందండి ఎఫెక్ట్? ఖచ్చితంగా అండి, చాలా ఉంటుందండి. మనీ చేంజ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుందా? నేను వాళ్ళకి ఆ రెమెడీ ఇచ్చా, 3 రెమెడీస్ ఇచ్చానండి. 3 రెమెడీస్ ఇచ్చొచ్చాను. 3 months తర్వాత వాళ్ళే నాకు కాల్ చేశారు, ఇలా రావాలంటే ఒకసారి మీరు అని చెప్తే, నాకు కులదర లేదండి, చాలా బిజీ షెడ్యూల్. ఒకసారి వెళ్ళాను, బాగా ఫోర్స్ఫుల్గా వెళ్ళాను. ఫస్ట్ పోయిన తర్వాత నన్ను షేక్ హ్యాండ్ చేసేసి నాకు ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయారండి. ఏందండి ఇలా ఉన్నారు అన్నాను. లేదండి మీరు ఇచ్చారు ఒక సలహా, 3 tips, నేను ఆ రోజు నమ్మలేదు. కానీ ఇది మీరు చెప్పారు 3 months నుంచి 6 monthsలో మీకు వస్తుంది. ఫస్ట్ మంత్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది, సెకండ్ మంత్ న్యూట్రల్ అవుతుంది, థర్డ్ మంత్ అన్న పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని మీరు చెప్పారు. ఇవాళ 100% రైట్ అండి. నిన్ననే జస్ట్ వీక్ బ్యాక్ నాకు ఒకళ్ళు వచ్చి 5 lakhs క్యాష్ ఇచ్చిపోయారని అని చెప్పారు. 5 lakhs క్యాష్ చూసి చాలా నెల అవుతుందంట. అంటే పెద్ద అమౌంట్, 50,000 1 lakh అంటే ఇలా ఉన్న వాళ్ళకి పెద్ద 5 lakhs అనేది ఒక చిన్న అమౌంట్. ఆ అమౌంట్ చూసి కూడా చాలా నెల అవుతుందంట. అది ఇలా తీసుకుని ఎగ్జాక్ట్ 8 months అవుతుంది ఆ విల్లా. సో ఇలా ఉంటుంది అన్నమాట ఎఫెక్ట్ అనేది. సో పూల కొండీలు ఉన్నాయి, అవి తీసేసాం. మనీ ప్లాంట్ ఉంది అక్కడ, సేమ్ చాలా బాగుంది, పెద్ద మనీ ప్లాంట్, అది ఉండకూడదు, రాంగ్ ప్లేస్. మనీ ప్లాంట్ చేంజ్ చేస్తాం. అట్లా కొన్ని ఉంటాయండి, అవి మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్, యూ హ్యావ్ టు బిలీవ్. అండ్ ఆ పాత్రలో వెళ్ళడం మొదలు పెడితే అప్పుడు రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు తన అన్నట్టు మనకి ఆటోమేటిక్గా వాట్ నెక్స్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఏమైనా దీనికి సంబంధించి ఇదే టాపిక్కి సంబంధించి రెమెడీస్ సూచిస్తారండి? ఉన్నాయండి. అంటే ఫస్ట్ వచ్చేసరికి అండి, మనకి ఎవరైతే తులసి పూజ చేస్తారో, తులసి పూజ డైలీ చేయాలండి నిత్యం. కనీసం వాళ్ళు స్నానం చేసి అంత టైం బిజీగా ఉంటారు, ఆడవారు లేడీస్ కానీ బిజీగా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్. వాళ్ళకి ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక కాపర్ బాటిల్ చిన్న వెజల్లో నీళ్ళు తీసుకెళ్ళి పోసేసి ఒకే ఒక మంత్రం అండి, సింపుల్, ఓం వనస్పతియే నమః అనే తులసి చెట్టు దగ్గర. అంటే వనస్పతి అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రీనరీ అనమాట, అన్ని ప్లాంట్స్ అందరికి సంబంధించిన అనమాట. అన్నిటికీ ఒకటేసారి నమస్కారం పెట్టినట్టేది అనమాట. ఇది మనం కాపాడిద్ది అనమాట. ఇది ఫస్ట్ రెమెడీ అండి. రెండోది ఏంటంటే మనం ఆల్వేస్ క్లీన్గా ఉంచుకోండి. మనం ఎస్పెషల్లీ మనం చెట్ల గురించి మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కడ మట్టి ఉంది ఎక్కడ మట్టి లేదు అక్కడ సగ్గను నీట్గా పెట్టుకోవాలండి, శుభ్రత మెయింటైన్ చేయాలి. మొక్కలు పెట్టడం కాదు, నీట్గా మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి మనల్ని కాపాడతాయి. ఈ 2 మెయిన్ ప్రైమరీ ఇన్పుట్స్ అండి మనకి దీనికి సంబంధించి. రైట్, వండర్ఫుల్ సేయింగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.